హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజేష్ కిచెన్. ఈరోజు టేస్టీ హెల్తీ సాబుదానా వడ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. ఈ సగ్గుబియ్యం వడ చేసుకోవడానికి నేను సగ్గుబియ్యంని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచాను. ఒక పెద్ద సైజు ఆలు కానీ లేదంటే మీడియం సైజ్ 2 ఆలుని ఉడికించి మెత్తగా మ్యాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి నానబెట్టి స్ట్రెయిన్ చేసుకున్నటువంటి సాబుదానాని వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు తరుగు, పుదీనా తరుగు, అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని కూడా వేసేసుకోవాలి. అలాగే మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుని కూడా వేసుకొని బైండింగ్ కోసం అని చెప్పి 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, అలాగే కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవాలి. కొంచెం పల్చగా అనిపిస్తే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు మీరు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ని తయారు చేసుకొని కొంచెం ఫ్లాట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా వడలాగా ప్రెస్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి శ్రమ అవసరం లేదండి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్నటువంటి ఈ సాబుదానా వడని వీడియోలో చూపిస్తున్నట్టు వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలండి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టేస్తే ఆయిల్ పట్టేస్తుంది అండ్ వడలు కూడా అంత క్రిస్పీగా రావు. ఇలా హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఇలానే అన్ని వడల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్టీ హెల్దీ క్రిస్పీ సాబుదానా వడ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇలా సాస్లో డిప్ చేసుకొని తింటే ఉంటుంది టేస్ట్, ఆహా అనాల్సిందే. ఇలా చేసి పెడుతుంటే అలా తినేస్తూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.